Hi friends, welcome back to JNTU Updates. బీటెక్ 4142 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అఫీషియల్గా. అండ్ దానికి రిలేటెడ్గా రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్, ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఫీజు అండ్ దాని గురించి, అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది యూనివర్సిటీ నుంచి అనే దాని గురించి అప్డేట్ ఇస్తాను. సో ఇదైతే మీకు బీటెక్ 4142 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేస్తున్న నోటిఫికేషన్. సో మీకు డిస్ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్ కూడా నోటిఫికేషన్ అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది. రీకౌంటింగ్ వచ్చేటప్పటికి మనం ఈ మంత్ 24th లోపల ఎవరైతే రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చి 100 రూపీస్. అండ్ నెక్స్ట్ అంటే రీకౌంటింగ్కి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి, ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్కి ప్రాసెస్ ఎలా అనేది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి కూడా 24th లాస్ట్ డేట్. అండ్ ఫీజు వచ్చి 1500 ఉంటుంది. ఛాలెంజ్ వాల్యుయేషన్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ 15th వరకు టైం ఇచ్చున్నారు. దీనికి మాత్రం 10,000 రూపీస్ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు అప్లై చేసేటప్పుడు మీ రెస్పెక్టివ్ కాలేజెస్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫీజ్ అమౌంట్ మీ ఫీజ్ రిసెప్షన్లో కట్టేసుకొని రిసిప్ట్ తీసుకొని, అలాగే మీ రిజల్ట్ ప్రింట్అవుట్ తీసుకొని, అండ్ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. కొన్ని కాలేజెస్లో ఇటువంటి ప్రాసెస్ ఏం లేకుండా మీ రిజల్ట్ అండ్ ఫీజ్ రిసిప్ట్ తీసుకొని కూడా వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో ఇదన్నమాట ప్రాసెస్ రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్. యాజ్ పర్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ మనకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం 41 నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అవ్వచ్చు. లేట్ అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమవుద్దు, కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 4-2 ఎవరైతే సప్లీ R19, R15 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి 4-2 మాత్రం. కానీ ఇక్కడ 4-2 ప్రాజెక్ట్ వరకు ఇంటర్న్షిప్ వల్ల అందుకే 41 నోటిఫికేషన్ ఆపుతున్నారు. 41 నోటిఫికేషన్ మాత్రం ఈ 4-2 అయిపోయిన కొద్ది రోజులకి, అంటే మేబీ 1 month గ్యాప్లో నోటిఫికేషన్ ఇస్తారు 41. సో ఇదనమాట బీటెక్ 4142 రిలేటెడ్గా అప్డేట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చిన రిజల్ట్ మీరు ఎక్స్పెక్టేషన్కి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్. కీప్ సపోర్టింగ్.